హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అండ్ సైబాబాద్ పోలీస్ హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాగుట్టు రట్టును చేశారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం గొప్పపుడిసెలు గ్రామానికి చెందిన 2 వ్యక్తులతో పాటు మరో 3 వినియోగదారులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 20 లక్షల విలువైన 2.5 కేజీల హాష్ ఆయిల్, షిఫ్ట్ కార్, 5 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరో కీలక వ్యక్తి పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు. ఇద్దరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ లో ఇద్దరిని సప్లయర్స్, హ్యాష్ ఆయిల్ సప్లయర్స్ ని, ఒక లోకల్ పెడ్లర్ అండ్ అతని కింద 2 సబ్ పెడ్లర్స్, టోటల్ 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఈ నార్కోటిక్స్ డ్రగ్ హ్యాష్ ఆయిల్ 2.5 కేజీ, 5 సెల్ ఫోన్స్, ఒక స్విఫ్ట్ కార్ జప్తు చేయడం జరిగింది. ఈ హ్యాష్ ఆయిల్ అందరికీ తెలుసు, అది గాంజా నుంచి బాయిల్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసే ఒక ఆయిల్. అయితే దీంట్లో ఈ గాంజా హ్యాష్ ఆయిల్ మెయిన్గా సప్లయర్స్ చూస్తే దెమ్మెల్లి బంధు, ఇతను గొప్పగుడిసెలు చింతపల్లి డిస్టిక్, చింతపల్లి మండల్, అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ఉంటాడు. అండ్ కాపు చందర్రావు, ఇతను జీమాడుగుల, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఏపీ. వీళ్ళిద్దరు మెయిన్ సప్లయర్స్. వీళ్ళ మీద గతంలో ఎటువంటి కేసు లేదు. అయితే సంతోష్ ఎవరైతే ఇక్కడ మెయిన్ హైదరాబాద్లో పెడ్లర్ లాగా చేస్తున్నాడో, ఇతని మీద గతంలో 5 కేసులు ఉన్నాయి. ఒకటి సరూర్ నగర్ పిఎస్లో, ఇంకోటి సరూర్ నగర్ ఎక్సైజ్ పిఎస్లో, ఒడిశా నుంచి వస్తుంది. దాని తర్వాత వీళ్ళు అక్కడి నుంచి గాంజా తీసుకొని దాన్ని కొంచెం మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ హైదరాబాద్కి సప్లై చేస్తున్నట్టుగా మాకు తెలిసింది. అయితే సంతోష్ రెడ్డి దీన్ని ఒక్కొక్క 1 కేజీలో 200 బాటిల్స్ తయారు చేస్తాడు. అంటే 5 గ్రామ్స్ బాటిల్స్ లాగా తయారు చేయడం. అండ్ ఎవరైతే కన్స్యూమర్స్ ఉంటారో వాళ్ళకి 5 గ్రామ్స్ ఇస్తాడు. అండ్ ఎవరైతే సబ్ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళకి బల్క్ క్వాంటిటీ కావాలంటే 20 గ్రాములు బాటిల్స్ చేసి అమ్ముతూ ఉంటాడు. సో ఇట్లా ఒక్కొక్క 5 ml హ్యాష్ ఆయిల్ 2,000 నుంచి 3,000 వరకు ఇతను అమ్ముతున్నాడు. వీళ్ళందరినీ కూడా మేము పట్టుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు ఒక 5 సబ్ పెడ్లర్స్, దాంట్లో 2 పట్టుకున్నాము, మిగతా 3 అబ్స్కాండింగ్. అండ్ 11 మంది కన్స్యూమర్స్ని కూడా మేము ఐడెంటిఫై చేశాము. వాళ్ళని కూడా మేము త్వరలో అరెస్ట్ చేస్తాం. సో ఇది ఒక మంచి నెట్వర్క్. కన్స్యూమర్ నుంచి ఆల్మోస్ట్ మ్యానుఫ్యాక్చర్ అరెస్ట్ కాలేదని ఐడెంటిఫై అయ్యాడు. మెయిన్ సప్లయర్స్ వరకు అందరినీ పట్టుకున్నాము. వీళ్ళని ఇతని మీద పీడీ యాక్ట్ కూడా మేము ఇన్వోక్ చేస్తాం. సో చాలా మంచి వర్క్ చేశారు. రమేష్ ఇన్స్పెక్టర్ హెచ్న్యూ, వెంకటరాములు ఎస్ఐ, సుబ్బరామిరెడ్డి ఇన్స్పెక్టర్, వాళ్ళు ట్రైన్లో వచ్చేవాళ్ళు, లేదా ఇతను కారులో వెళ్ళి తెచ్చుకునేవాడు. అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతను స్విఫ్ట్ కార్లో వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. కన్స్యూమర్స్ దాంట్లో ముందు కేసులలో కన్స్యూమర్స్ని మెన్షన్ చేయలేదు. ఇవన్నీ హెచ్న్యూ వచ్చిన తర్వాత నుంచి మేము కన్స్యూమర్స్ని పట్టుకుంటున్నాం కాబట్టి ఇప్పటివరకు మాకు 11 తెలిసింది. ఇక ఫర్దర్ ఇంట్రాగేషన్ మీద ఇప్పుడు ఇతని కింద ఇంకా 2 సబ్ పెడ్లర్స్ ఉన్నారు. వాళ్ళ కన్స్యూమర్స్ ఎవరనేది మిగతా 3 పట్టుకున్న తర్వాత తెలుస్తుంది. సో అట్లా అందరినీ ఎవరెవరైతే దీంట్లో ఉన్నారో ఆ లింక్ అంతా కూడా మేము డ్రాప్స్ 5 ml ఉంటుంది. దాంట్లో ప్రముఖులు ఏమైనా ఉన్నారు సార్? లేదు. ప్రముఖులు ఏం లేదు, రెగ్యులర్ ఎంప్లాయీస్, ఐటీ. సంతోష్ రెడ్డి, ఇతను మీద 5 కేసెస్ ఉన్నాయి చెప్పాను కదా. ఎక్సైజ్ పిఎస్ లో సరూర్ నగర్, ఉప్పల్, కాచిగూడ ఎక్సైజ్ పిఎస్, అంటే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇతని మీద కేసు 2018 నుంచి 5 కేసెస్ ఉన్నాయి. అంటే సంవత్సరానికి 1 కేసు ఇతని మీద. ఇది 5 ml 2,500 యావరేజ్. సార్ 1 kg ఆఫ్ గాంజాలు ఎంత ఎక్స్ట్రాక్ట్ చేయాలి కదా, బాయిల్ చేసి ఎంత వస్తుంది అనేది మనకు కరెక్ట్.
దీంట్లో అందరూ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు.